ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. మన ప్రియతమ ఎస్పీ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే శ్రీ మహానంది గారికి స్వాగతం, సుస్వాగతం. సాహస అవార్డుకి ఎంపికైన వాళ్లలో ఝాన్సీ గారిని వచ్చి ఎస్పీ గారి చేతుల మీదుగా అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తిప్పు, డబ్బులు ఇవ్వడం లేదేంటి? మన మంజుకి ఇస్తారేమో. తన జీవితాన్నే పనంగా పెట్టి ఎంతో ధైర్యంగా, సాహసంగా ఒక పేరు మోసిన క్రిమినల్ ని పట్టుకోవడంలో ముఖ్య భూమిక పోషించిన యంగ్ అండ్ డైనమిక్ కానిస్టేబుల్ మంజు గారిని సాహస పోలీస్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మంజు గారికి ఇప్పుడు శాలువా కప్పి పూలమాలతో సత్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. Once again, congratulations. Thank you. Please go ahead. సత్య గారు నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు ఇక జీవితం అంటే చివరకు 0 అని అనుకున్నాను. ఆ తర్వాత సత్య గారితో కలుసున్న కాలం జీవితం అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చేసింది. ఈరోజు ఈ స్టేజ్ మీద నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సత్య గారే. ప్రేమ పవిత్రమైనదని, స్నేహం స్వచ్ఛమైనదని తెలియచెప్పిన సత్య మీద నాకు ప్రేమ ఉందో స్నేహం ఉందో అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ రెండింటికి మించి ఏదైనా ఉంది అంటే సత్య గారి మీద నాకు అదే అభిప్రాయం ఉన్నట్టు. అత్తయ్య, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా? నా చెవులు పనిచేస్తూనే ఉన్నాయి. సత్య గారిది చాలా మంచి మనసు. ఆయన మనసుకి మమకారం ఎక్కువ, ఆత్మాభిమానం అంతకంటే ఎక్కువ. ఆత్మీయత, అనురాగాలు ఒక కొమ్మకు పూసిన పువ్వుల్లా సత్య గారి దగ్గర నిండుగా ఉన్నాయి. అంత నిండైన మంచి మనసున్న సత్య గారికి నా జ్ఞాపకంగా ఈ మొమెంటోని అందివ్వాలనుకుంటున్నాను. సత్య, ఇలా రా.
డబ్బులిస్తారు అని చెప్పావు, అదేమో దానికొచ్చిన బొమ్మను కూడా ఆ సత్యకే ఇచ్చేస్తుంది. వాళ్ళ మధ్యన బంధం చూసావా? సిమెంట్ గోడల బలంగా ఉంది. తిప్పు, మొన్న యుద్ధంలో వాడారు చూడు S4 యుద్ధ విమానాలని, నువ్వు అలాంటి దానివి. ఈ సిమెంట్ గోడలు నీకో లెక్క చెప్పు. ఇదిగో వాళ్ళ బంధాన్ని బలపల్లా నడిపోయావు. ఎస్పీ సార్, దీన్ని మీ అనుమతితో సత్య గారికి ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మంజు. అమ్మ మంజు, సత్యాకు నువ్వు నీ చేతులతో షీల్డ్ ఇవ్వడమే కాదు, శాలువను కప్పి దండ కూడా వెయ్యాలి. అన్నయ్య గారు, ఆ కాకి పిల్లంటేనే నాకు పడదు. అలాంటిది ఇంతమందిలో నా కొడుక్కి షీల్డ్ ఇస్తుంటే నేను చచ్చిపోయాను. ఇప్పుడు మీరేమో దాని చేతులతో నా కొడుక్కి దండెయ్యాలి, శాలువ కప్పాలి, షీల్డ్ ఇవ్వాలి అంటుంటే నా గుండెను కోసి గొడ్డుకారం చల్లినట్టుగా ఉంది. భార్యకొచ్చిన బహుమానాన్ని భర్తకివ్వాలనుకోవడం, భార్యను ప్రోత్సహించి 10 మందిలో ఆమె గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాలని భర్త అనుకోవడం చూస్తుంటే మంజు సత్యల భార్యాభర్తల బంధం కలకాలం చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. మా సత్యకి మంచి అమ్మాయి భార్యగా వచ్చింది.